కానీ రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు. కారణం ఏమిటంటే సాధారణంగా నేను 4-5 ఉదాహరణలు చెప్తాను నేను. మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు, తీగల మీద బట్టలు ఆరేయాలని. విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులను కాల్చి చంపించారు. రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక. అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు, మీరు ధనం కోసం పట్టుసీమ తీసుకొచ్చారు. ఇవాళ బనకచర్లు అంటున్నారు. ఇది ఆలోచించండి, ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో. కూలి రైతు, లేకపోతే ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా? లేదే. రైతుకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం, సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే ఆ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే, కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు, మోడీ గారు నిర్ణయించలేదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా 12,550 రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం. ఇది వినండి, పెట్టుబడి సహాయం. రైతు ఎందుకు అప్పు అవుతున్నాడు? అధిక వడ్డీకి అప్పు ఎందుకు తెస్తున్నాడు? సీజన్ వస్తే రైతు ఎందుకు ఎదురుకెళ్ళి డబ్బున్నవాడి దగ్గర దిగజారిపోతున్నాడు? ఆ దిగజారుడుతనం ఉండకూడదని ఆత్మగౌరవ రక్షణ కోసం ఆ రోజు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. 12,500. సరే, కేంద్రం సహాయం చేసింది 13,500. 50,000 ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 67,500 రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే. దాంతో ఆగిపోలేదే. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు. నకిలీ విత్తనాలు, దానికి ఆస్కారం లేదు. నకిలీ ఎరువులు, ఆస్కారం లేదు. ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి, నకిలీ ఎరువులు, మీ పాలనంతా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అళ్ళ వ్యాపారులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది లేదే. మీరు రైతు వ్యతిరేక అంటానికి ఇంకొక ఉదాహరణ, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చెప్పారు? ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంకెల్లోకి వెళ్ళక్కర్లేదు. మీరు చూస్తున్నాం, ఇవాళ ప్రతి రైతుకి 13,500 క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మీరేం చెప్పారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని, అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు. ఎలా? ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను, అన్నదాత సుఖీ భవ. నాయనా నాయుడు గారు, మీ మాట విని అన్నదాత సుఖీ భవ కాదు, ఇవాళ అన్నదాత దుఃఖీ భవ అయిపోయాడు. అన్నదాత దుఃఖంలో మునిగి తేలుతున్నాడు. కారణం మీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రతి పంట నష్టపోతుంది. మీరేం చెప్పారు? 20,000 ఇస్తారన్నారు. మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? అది రైతును మోసం చేయటం కాదా? మీరు 12,500 రూపాయలు 13,500 చేస్తే చాలా విమర్శలు చేశారు. ఇది కేంద్రం నుంచి వస్తుంది, ఇదేదో మీరు చేసినట్టు. కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్టివ్గా వచ్చినటువంటి పరిస్థితి. కానీ మీరు 20,000 ఇస్తానని ఎందుకు ఎగ్గొట్టారు? మరి రెండో సంవత్సరమైనా ఇస్తున్నారా? 20,000 40,000 ఇవ్వాలి. 40,000 ఇవ్వాల్సినటువంటి మీరు 53 లక్షల, సుమారుగా 53,58,000 మంది రైతులు, దానిలో సుమారుగా 7 లక్షల మంది రైతులను తగ్గించారు. 7 లక్షల మంది రైతులను తగ్గించారు. ఆ లెక్క వేసుకుంటే మీరు ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు. మీరు ఇచ్చిందంతా 4,600 కోట్లు ఇచ్చారు. 4,685 కోట్లు ఇచ్చారు. 4,685 కోట్లు ఇచ్చారు. అంటే సుమారు ఎంత బాకీ? ఈరోజు రైతులకి మీరు 16,748 కోట్లు బాకీ రైతులు మోస్తున్నారు కదా. చెప్పింది చెప్పినట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, చెప్పి అబద్ధంగా రైతును కష్టాల్లో పాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుసుకోవాలి. విండిని మారుస్తారు కదా, విండిని, లేదా ఏదైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో, క్రిమికీటకాలు ఉన్నాయో వాటిని పంపేస్తారు కదా, పొద్దునికి పంట పోద్దని చెప్పారు. అంటే రైతుల్ని భ్రమలో పెడుతున్నారా? భ్రాంతిలో పెడుతున్నారా? మీ మాటలు ఏమిటి? ఇవాళ రైతుకున్న కష్టాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారు? అది ప్రభుత్వ బాధ్యత. ఈరోజు రైతు గిట్టుబాటు ధర లేక, పండించినటువంటి పంటను ఎక్కడ అమ్మాలో తెలియక, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మా రైతు విభాగం నాయకుడు చెప్పాడు,
ఏమని ఇవాళ అరటి ₹1 ఈనాడులో ఏదండి ఈనాడు, ఆ ఈనాడులో మీ పత్రికలో రాశారు రైతు కిలో అరటి ₹1 అమ్ముకుంటున్నాడు, కిలో అరటి ₹1 అమ్ముకుంటున్నాడు. ఈ రైతు పట్ల మీ బాధ్యత ఏమిటి? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ఎందుకు ప్రభుత్వం ఈ రైతుల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకుని గిట్టుబాటు ధర కల్పించలేదు అనేటువంటి ఆలోచన చేయండి. మీరు కేవలం పబ్లిసిటీ కోసమో లేదా మాటలు చెప్తే వింటారనో చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మీరు మిగిలిపోతారు. నేను ఇంతకు ముందే అన్నాను, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో రైతులను ఆందోళనకు గురి చేస్తుంది.